ఇంకా అమెజాన్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి హెచ్ఎంపీవీ వైరస్. ఇప్పుడు ఇది ఎక్కడ చూసినా కానీ మీరు ఓపెన్ చేస్తే దీని గురించి వింటా ఉన్నారు. ఈరోజు మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీనిలో 2 కేసులు హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలో డిటెక్ట్ అయినట్టు చెప్తున్నారు. అవి కూడా చిన్న పిల్లలకి 3 నెలల పాపకి 8 నెలల బాబుకి బెంగళూరులో హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉన్నట్లయితే నిర్ధారించారు. అండ్ దీని గురించి డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఇది మీరు అంత భయపడాల్సిన వైరస్ అయితే కాదు. ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా చేసేది లైక్ జలుబు దగ్గు ఇట్లాంటివి వస్తుంటాయి, అట్లాంటి వైరస్ ఇది. కాకపోతే మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మాత్రం లంగ్స్కి ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇది ముఖ్యంగా నిమోనియా పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి లంగ్స్ అయితే ఎఫెక్ట్ అయితే ఇన్ఫెక్ట్ అయితే. సో మీరు బెటర్ ఎక్కువ కాలం మీకు దగ్గు ఇట్లాంటి జలుబు ఉంటే మాత్రం మీరు హోమ్ రెమెడీస్ చేసుకోకుండా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. దానికి తగ్గట్టు ఒకవేళ నిజంగానే ఇన్ఫెక్ట్ అయి ఉంటే మాత్రం మీరు యాంటీబయాటిక్స్ ఇస్తే ఇన్ఫెక్షన్ పోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటిని మురగబెట్టారు అనుకోండి, ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు, లంగ్స్ పాడైపోతాయి, చనిపోతారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ హెచ్ఎంపీ వైరస్ సిమ్టమ్స్ వచ్చేసరికి మామూలు జలుబు, దగ్గు, జ్వరం, ఇంకా ఒళ్ళు నొప్పులు, గురక ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్